సమంత రూత్ ప్రభు వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్లు సమంత వెంటే ఉంటూ ఆమెను అందంగా తీర్చిదిద్దిన ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ సద్నా సింగ్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు పెను సంచలనానికి దారితీసింది. బాధితురాలి పాత్రలో విలన్ చాలా అద్భుతంగా నటించింది అంటూ సద్నా చేసిన పరోక్ష వ్యాఖ్యలు నేరుగా సమంతను ఉద్దేశించినవేనని నెటిజన్లు భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సమంతకు అత్యంత సన్నిహితురాలుగా మెలిగిన సద్నా అకస్మాత్తుగా ఆమెను విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఈ వివాదం సమంత రెండో పెళ్లి రూమర్ల చుట్టూ తిరుగుతుండడం గమనార్హం. గత కొంతకాలంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరితో ఉన్న సమంత డిసెంబర్ 1న పెళ్లి చేసుకుంది. రాజ్ నిడిమోరు ప్రాజెక్టుల ద్వారానే సమంతకు పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. అయితే రాజ్తో సమంత బంధం మొదలైన తరువాతే సద్నా సింగ్ ఆమెకు మరింత దగ్గరైందని, ఆమెను అందంగా మార్చడంలో కీలక పాత్ర పోషించిందని టాక్. కానీ ఇప్పుడు వారిద్దరి మధ్య విభేదాలు రావడానికి ఈ రిలేషనే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంతపై ప్రజల్లో ఒక రకమైన సానుభూతి ఏర్పడింది. అయితే సద్నా సింగ్ తాజా పోస్ట్ ద్వారా ఆ సానుభూతిని బద్దలు కొట్టే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. బయటికి అమాయకంగా బాధితురాలుగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం అసలు విలన్ సమంతే అని ప్రపంచానికి చెప్పడమే సద్నా ఉద్దేశంలా కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రాణ స్నేహితురాలిగా ఉన్నవారే ఇప్పుడు ఇలా సోషల్ మీడియా వేదికగా పరోక్ష యుద్ధానికి దిగడం, సమంత నిజస్వరూపం ఇదేనంటూ కామెంట్స్ చేయడం ఫ్యాన్స్ ను అయోమయంలో పడేసింది. మొత్తానికి సమంత జీవితం రెండు పెళ్లిల చుట్టూ తిరుగుతున్న వేళ ఈ కొత్త ఆరోపణలు ఆమె ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉన్నాయి. ఒక పక్క అనారోగ్య సమస్యలు, మరోపక్క కెరీర్, ఇంకో పక్క ఇలాంటి వ్యక్తిగత విమర్శల మధ్య సమంత మౌనంగా ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అసలు వీరిద్దరి మధ్య చెడింది ఎక్కడా? రాజ్ నిడిమోరితో బంధం వల్లే పాత మనుషులు దూరం అవుతున్నారా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.